బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు. అయితే తనవి ఆరోపణలు కాదు, వాస్తవాలు అన్నారు. దీంతో అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసుకున్నారు. అసలు కౌశిక్ రెడ్డి ఏం కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నాము అని చెప్తుండంటే దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అఫీషియల్ గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అందరివి, కేసీఆర్ గారివి, కేటీఆర్ గారివి, హరీష్ రావు గారిది, మా శాసనసభ్యులవి, మా శాసన మండల సభ్యులవి, మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీ సంబంధించిన 2 మంత్రులు కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు. నిన్న చిట్ చాట్ లో ప్రైవేట్ హ్యాకర్లు, ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు. నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద చల్లుతాము, కేటీఆర్ గారితో చల్లుతారంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు. ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారు అనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు. ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తలేను. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాకింగ్ చేసినావు, హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ని ట్రాప్ లో పడేసి బ్లాక్ మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి ఆ హీరోయిన్ తో ఏం చేసినావు నీకే తెలియాలి, ఇక మాకైతే తెలియదు. ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇటు కాంగ్రెస్ నేతలైతే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో ఇప్పటికే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి నివాసం వద్దరైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, నిన్న తెలంగాణ భవన్ లో హుజరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన పైన కమలాపూర్, హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్ చేశారు. దాని తర్వాత ఇక రాజేంద్ర నగర్ లో కూడా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు. దానిలో భాగంగా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వస్తారేమని ముందస్తు సమాచారం మేరకు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు మన కొండాపూర్ లో ఉన్నటువంటి చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటుంది. అక్కడ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రమే ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసులు చెప్పారు. అంటే దానికి కారణం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి పైన పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా అవసరమైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వస్తారేమన్న సమాచారం మేరకు మాత్రమే ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. అవసరమైతే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన యొక్క
దిష్టిబొమ్మను దగ్ధం చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ధర్నాలు రాస్తారోకలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి, ప్రస్తుతమైతే పాడి కౌశిక్ రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి బహిరంగ క్షమాపణ పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా తగిన పరిణామం చోటు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతమైతే హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నటువంటి కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ ఫిర్యాదు మేరకు మరి పాడి కౌశిక్ రెడ్డి పైన ఏమైనా కేసు నమోదవుతుందా ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు కాబట్టి సో అక్కడ కూడా ఏం కేసు నమోదవుతుంది ఏంటి అనేది కూడా ఫర్దర్ గా మనకైతే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, మరి ముందస్తుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్తారని చెప్పేసి ముందస్తు సమాచారం పోలీసులకు తెలియడంతో పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.